నమస్కారం. ఉండవల్లి గారితో ఈ సంభాషణను కొనసాగిస్తూ, ఉండవల్లి గారు, మీరు రాజకీయాల్లోకి రావటానికి కారణమేంది? మీ ప్రస్థానం, కొంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు. సాధారణంగా ఎక్కువ మందిని, అట్లీస్ట్ ఒకప్పుడు ఈ కమ్యూనిటీ నుంచి రాజకీయాల్లో చాలా ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు స్వాతంత్ర్యం రాకముందు ఉన్నా కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతగా రాజకీయాల్లో లేరు. నెమ్మదిగా నిష్క్రమించారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఒక్కడినే ఒక టవరింగ్ పొలిటికల్ లీడర్ ఫ్రమ్ ఈ కమ్యూనిటీ నుంచి చూస్తున్నాం. ఇది రావటానికి గల కారణాలేంది? ఎట్లా మీ చిన్నప్పటి ప్రస్థానం, దాని గురించి కొద్దిగా వివరిస్తారా? లేదు, మాకు మామూలుగా అన్ని బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ లాగే నేను కూడా కొంచెం శ్రీమంతులు అనలేం కానీ సంపన్న కుటుంబంలో జన్మించాను. అన్ని బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ లాగా కాదు, కొన్ని బ్రాహ్మిన్ ఫ్యామిలీస్. నేను జన్మించినప్పటికి ఎక్కువ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ ఇలాగే ఉండేవి. తర్వాత చాలా డౌన్లోకి వచ్చేసారు. అంటే బ్రాహ్మిన్ ఫ్యామిలీస్లో మా రాజమండ్రిలో అట్లీస్ట్, ఈస్ట్ గోదావరిలో అది పరిస్థితి. రాజమండ్రిలో మిగిలిన జిల్లాల్లో అట్లా లేదు. రాజమండ్రిలో పూర్ బ్రాహ్మిన్స్ కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది మా బంధువులు కానీ అందరూ కూడా సంపన్నులు. నాకు ఎందుకంటే నేను పుట్టినప్పటికే మా ఇంట్లో టెలిఫోన్ ఉంది, మా ఇంట్లో కారు ఉంది, మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, మా పెద్దనాన్నగారు పొలిటికల్గా కూడా చాలా మున్సిపల్, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా బంధువులు చాలామంది మున్సిపల్ పొలిటికల్ ఫ్యామిలీ బేసికలీ. అదే రాజమండ్రికి పరిమితం. మా పెద్దనాన్నగారి పేరు ఉండవల్లి శంకర కోటేశ్వరరావు గారని. ఆయన భారత్ సేవక్ సమాజ్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ. ఆ రోజుల్లో టాక్ ఏంటంటే ఈయన డైరెక్ట్గా ఫోన్లో జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడేవాడు అని. మేము వినలేదనుకోండి, మేము కొంచెం వయసు వచ్చేప్పటికి అయిపోయింది. అలా ఒక టాక్ ఉండేది ఊర్లో. ఆయన ఎప్పుడు టోపీ, గుర్రబండి, మా ఫాదర్ కారు. అదే మొత్తానికి కాలక్రమేణా మిగతా బ్రాహ్మణ కుటుంబాల్లాగే నేను కాలేజీలో చేరే నాటికి మేము మిడిల్ క్లాస్కి వచ్చేసాం. మా ఫాదర్ సిక్ అయిపోవటం, మిడిల్ క్లాస్కి వచ్చాం. అక్కడి నుంచి నాకు ఈ రాజకీయం అనేది బహుశా మా ఫాదర్ ఫస్ట్ కౌన్సిలర్గా పోటీ చేశారు, దాంట్లో తిరిగాను. ఎక్కువగా నేను ఈ మై కట్టుకుని తిరిగింది 1971లో కల్నల్ డిఎస్ రాజు గారని. అప్పటికి నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకం. నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని, ఆర్ఎస్ఎస్ క్యాంపుకి కూడా వెళ్ళాను. గురూజీ గోల్వాల్కర్ రాజమండ్రి వచ్చి సుబ్రహ్మణ్య మైదానంలో పబ్లిక్ మీటింగ్ పెడితే ఒక 100 మందిని కాకి నిక్కరు, వైట్ షర్ట్ టకప్ చేసి కర్ర వచ్చుకుని నిలబెట్టిన వాళ్ళలో నేను ఒకడిని. వెళ్ళేవాడిని. యాంటీ కాంగ్రెస్. మా ఫాదర్ పక్కా కాంగ్రెస్, మా పెద్దనాన్నగారి ఫ్యామిలీ అంతా ఎప్పుడూ నన్ను అబ్జెక్ట్ చేయలే. ఏదో కుర్రాడి తిరుగుతున్నాడులే ఏదో. నేను జనరల్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే మనుషులు మంచివాళ్ళు అయి ఉంటారు, డిసిప్లిన్డ్, వ్యసనాలు ఉండవు. వాడికి ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి ఓ 10 రూపాయలు వచ్చి ఈ 10 రూపాయలతోటి నువ్వు మెయింటైన్ అవరా అంటే 5 రూపాయలు వెనక్కి ఇచ్చేస్తారు. నా ఫ్రెండు, నా క్లాస్మేట్ ప్రచారకగా చేసిన వాడు ఉన్నాడు. చాలామంది ఆర్ఎస్ఎస్ బీజేపీలో యాక్టివ్ వాళ్ళు తెలుసు. వాళ్ళు బేసిక్గా మనుషులు చాలా మంచివాళ్ళు, ఎక్సెప్ట్ ఫర్ దట్ ఇప్పుడు వచ్చిన ఈవేళ ఉన్న పరిస్థితులు కాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే కొంచెం నేను కూడా వెళ్ళేవాడిని. నేను ఎప్పుడు ఆర్ఎస్ఎస్ తోటి డిఫర్ అయ్యానంటే 1972లో వరంగల్లో ఒక పెద్ద ఏబీవీపీ మీటింగ్ జరిగింది. దానికి నేను, మా రాజమండ్రి నుంచి ఇంకొక మైలవరపు సాంబశివరావు అని ఒక అడ్వకేటు, మేమిద్దరం, ఇంకెవరు లేరు ఏబీవీపీ అక్కడ. మేము కూడా ఏబీవీపీ ఏం కాదు, ఏదో డెలిగేషను వరంగల్ వెళ్ళి చూసి రావచ్చు. వరంగల్లో మా ఫ్రెండ్స్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళని చూసినట్టు ఉంటుంది. ఇవన్నీ అనుకుని వచ్చాం. అక్కడ నాకు ఓ బుక్ దొరికింది. ఏదంటే బంచ్ ఆఫ్ థాట్స్, గురూజీ గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్, తెలుగు ట్రాన్స్లేషన్. నేను అప్పుడు ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోగలిగినంత లేదు నాకు. ఆ తెలుగు ట్రాన్స్లేషన్ బుక్ కొన్నాననే అనుకుంటున్నాను, లేకపోతే ఎవరిని ఇచ్చారో. ఆ బుక్ తీసుకుని మళ్ళీ రాజమండ్రి వెళ్ళాక చదివితే అక్కడి నుంచి నాకు ఇది కరెక్ట్ కాదేమో అనే భావన స్టార్ట్ అయింది. అప్పటి వరకు నేను యాంటీ కాంగ్రెస్సే. 71లో యాంటీ కాంగ్రెస్ ఇందిరాగాంధీ వేవ్. అప్పుడు నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకం. ఫస్ట్ ఎలక్షన్ నాకు మైక్ ఇచ్చారు. అప్పుడు నాకు ఎంత 16 ఏళ్ళేమో, 17 ఏళ్ళు. అప్పుడు వడ్డి ముత్యాలరావు గారని ఒక ఎక్స్ఎమ్మెల్యే, పెద్ద లీడర్ మా ఏరియాలో. ఆయన ఎక్కడో నేను
రిక్షా మైక్లో మాట్లాడుతుంటే చూసి ఎవరెత్తనం అది ఇది అని కుర్రాన్ని కేకేసి ఆయన కారు ఇచ్చాడు, మైక్ ఉన్న కారు తిరుగును అని. అప్పుడు వాళ్ళకి ఎవరు లేరు అసలు వర్కర్స్, ఎందుకంటే పాత కాంగ్రెస్ 69లో తుక్కు కింద ఓడిపోయాం. 3rd ప్లేసో 4th ప్లేసో వచ్చింది అప్పుడు, సిట్టింగ్ కల్నల్ రాజు గారికి. అప్పుడే పట్టాభి రామారావు గారు ఫస్ట్ గెలిచింది, ఇందిరాగాంధీ వేవ్ స్వీప్ 71 స్వీప్. ఆ ఎలక్షన్లో నేను వ్యతిరేకమే. 72లో కూడా ఇండిపెండెంట్ మన గొర్రెల ప్రకాశ్రావు అని మా ఫ్రెండ్ బ్రదరు, ఆయన అక్కడ వెళ్ళవరం అక్కడ పోయి అక్కడ తిరిగి ఇలా ఈ ఎలక్షన్లో తిరగటం ఇదనమాట. అందరూ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు కాబట్టి పోతుంటే మేము కాలేజీ ఎగ్గొట్టి ఎలక్షన్ మీటింగ్లకి అలా పోతే తిరుగుతూ ఉండేవాళ్ళం. 75లో నాకు 21 ఇయర్స్ ఓటు రాగానే నేను కాంగ్రెస్లో చేరిపోయాను. కాంగ్రెస్లో చేరిపోవడానికి ఎవడో ఇలా చేసి ఉండడు, మా ఫాదర్తో చెప్పి డబ్బులు తీసుకుని కాంగ్రెస్లో చేరుతున్నానని చెప్పి ట్రైన్ బుక్ చేసుకుని హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్కి వెళ్ళి, గాంధీ భవన్ అప్పుడు ఏమైందంటే స్టేషన్లో మాకు రాజమండ్రిలో బిషప్ విజయరత్నం గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మా అందరికీ మా ఫ్యామిలీకి అందరికీ తెలుసు. ఆయన కలిసాడు స్టేషన్లో. ఏమైనా నేను నమస్కారం సార్ అంటే, ఏమైనా ఇక్కడికి వెళ్తున్నాడు. మంచి పర్సనాలిటీ, చాలా గంభీరంగా ఉండేవాడు ఆయన, చాలా కనెక్షన్స్ ఉండేవి. ఇలా కాంగ్రెస్లో చేరదామని వెళ్తున్నాను, రా అని చెప్పి తీసుకెళ్ళి ఆయనతో పాటు తీసుకొచ్చి హైదరాబాద్, ఆయన హైదరాబాద్ వస్తున్నాడు. అబిడ్స్ తాజ్లో రూమ్లో ఉండి సరిగ్గా 10 అయ్యేటప్పటికి నడని చెప్పి తిన్నగా గాంధీ భవన్ తీసుకెళ్తే ఆయనకు పెద్ద వెల్కమ్. రెండు సార్లు అందరూ. తిన్నగా వీరమాచినేని వెంకటనారాయణ గారు ప్రెసిడెంట్, కొమ్మినేని శేషగిరిరావు గారు సెక్రటరీ. ఇద్దరు ఈయన విజయరత్నం గారు వచ్చారనేటప్పటికే వచ్చి కూర్చుంటే, ఇక మా కుర్రాడు చాలా బాగా మాట్లాడతాడు, తీసుకొచ్చాను. రాజమండ్రిలో పెద్ద కుటుంబం. వెంటనే నాకు నా మెంబర్షిప్ ఇస్తూ మెంబర్షిప్ బుక్లు అవన్నీ ఇచ్చారు. వేసి రాజమండ్రిలో మెంబర్షిప్ నువ్వు చేర్పించని. అప్పటికి ఎమర్జెన్సీ పెట్టి ఒక నెల అయి ఉంటుంది అంతే. అలాగా వీరమాచినేని గారిని తర్వాత కలవలేదు, కానీ శేషగిరిరావు గారి తర్వాత చాలా క్లోజ్ అయ్యాడు. ఎప్పుడైనా అంటుండేవాడు, నేనే కదా నీకు ఫస్ట్ ఇచ్చింది. ఇలా నాకు ఎప్పుడైతే 78లో కాంగ్రెస్ అన్ని చోట్ల పోటీ చేస్తామని చెప్పినప్పుడు వయసు సరిపోలేదు. నాకు తెలియదు 25 ఏళ్ళు ఉండాలని. అసలు వయసు వేసి ఇచ్చాను, దాంతో టికెట్ రాలే. ఏంటంటే తర్వాత తెలిసింది 24 ఏళ్ళకి నీకు టికెట్ ఎలా ఇస్తారని. 25 ఉండాలని నాకు తెలియదు, లేకపోతే ఏడాది ఎక్కువ వేసేద్దేమో. మెయిన్ మాట్లాడేవాడికి ఇంపార్టెన్స్ అంటూ పెరిగింది మాత్రం ఎన్టీ రామారావు వచ్చాక. 83లో రామారావు గారు చైతన్య రథం ఇవన్నీ తిరిగిన తర్వాత కాంగ్రెస్ తరఫున కూడా మాట్లాడేవాడు ఎవడన్నా కావాలి, స్పీచ్లు కావాలని. అక్కడి నుంచి మాలాంటి వాళ్ళకి కొంచెం పెరిగింది. అంతకుముందు అసలు కాంగ్రెస్లో స్పీకర్కి ఏం వాల్యూ లేదు, అపోజిషన్ పార్టీ స్పీకర్లే. అంతేగా వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, ఎవర్ యాజ్ అపోజ్డ్ కాంగ్రెస్ అవుట్ స్పోకెన్ చాలా గొప్ప స్పీకర్స్ ఉండేవారు. మాకు కాంగ్రెస్లో ఆ నాయకుడు రావటం, కూర్చోవడం, నలుగురిని పిలవటం, చేసేయటం ఏదో అలా ఉండేది తప్ప స్పీచ్లు ఇవ్వటం అది ఉండేది కాదు. ఏదో ఇందిరాగాంధీ వచ్చిందా ఆ లెవెల్ వాళ్ళు వస్తేనే స్పీచ్లు, లేకపోతే ముఖ్యమంత్రి వచ్చాడేనో. లోకల్గా మీటింగులు పెట్టి, పబ్లిక్ మీటింగులు పెట్టి స్పీచ్లు ఇవ్వటాలు లేవు. ఈయన వచ్చాకే స్టార్ట్ అయింది. దాంతో కొంచెం 84లో నా పేరు పార్లమెంట్కి పెట్టాడు ఆయన, రాజశేఖర రెడ్డి. ఈ వాజ్ పిసిసి ప్రెసిడెంట్. ఆయనకి వట్టి పార్థసారథి గారిని, మన వట్టి వసంత్ కుమార్ ఫాదర్, ఆయన జనరల్ సెక్రటరీ, ఈయన పిసిసి ప్రెసిడెంట్. రామారావు రాగానే ఫస్ట్ ఈయన అయ్యాడు పిసిసి ప్రెసిడెంట్. ఈయన యంగెస్ట్ పిసిసి ప్రెసిడెంట్, 34, ఇంకా 35 కూడా లేవు, యూత్ కాంగ్రెస్ ఏజీ. మరి ఆయన కూడా నా స్పీచ్ విని కొంచెం ఇంప్రెస్ అయ్యాడు. ఆయన అయితే పార్థసారథి గారు మొత్తం నా ఫ్యామిలీ హిస్టరీ అన్నీ రాసుకుని ఈయనకి ఇచ్చాడు, రాజశేఖర రెడ్డికి. ఇంక కుర్రాన్ని పెడదాం ఎంపీ, ఎందుకంటే అప్పుడు అందరు మినిస్టర్లు కంటెస్ట్ చేయాలి అని ఇందిరాగాంధీ గారు ఒక ఇది ఇచ్చారు. మా మినిస్టర్ ఏమో పట్టాభి రామారావు, ఆయన కంటెస్ట్ చేయను అన్నాడు. సో సీటు కంటెస్ట్ చేయకపోతే సీటు ఖాళీ అయిపోయినట్టే అనుకుని నా పేరు పెట్టాడు. అప్పుడే 84లోనే నా పేరు వచ్చింది పార్లమెంట్కి. సరే, ఆయన పట్టాభి రామారావు ఏమన్నాడంటే, మా బ్రదర్ సత్యనారాయణరావు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన అతను ఉన్నాడు, అతను పెడితే నెగ్గుతాడు కానీ ఎవడో కుర్రాన్ని పెడితే అక్కడ అని చెప్పనేటప్పటికి అదే ప్రివేల్ అయింది. ఆయనకి ఇచ్చారు. అప్పుడు పెద్ద వేవు, అందరం ఓడిపోయాం. ఎన్టీ రామారావు మొత్తం అన్ని సీట్లు, ఆయనే మెయిన్ అపోజిషన్ కదా పార్లమెంట్. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు ఆవిడ అందరూ పోయారు. తర్వాత 85కి మళ్ళీ అసెంబ్లీ టికెట్ నాకు బీఫారం కూడా ఇచ్చేసాడు ఈయన, రాజశేఖర రెడ్డి. నేను రాజమండ్రి వెళ్ళిపోయాను బీఫామ్ పట్టుకుని. కానీ మా ఏసీవీ రెడ్డి గారు సిట్టింగ్ చైర్మన్ నేనే పోటీ చేస్తానన్నాడు.
సో మళ్ళీ రాజశేఖర రెడ్డి చెప్పి నీకన్నా మంచి క్యాండిడేట్ కదా, నిజమే సార్, నాకన్నా చాలా బలమైన క్యాండిడేట్, అతనికి చేద్దాం ఇచ్చేసాను. 89లో అలాగే పార్లమెంట్కి పెట్టాడు, కానీ జమున సత్యసాయిబాబా రికమెండేషన్ తోటి ఆవిడ వచ్చింది. నెక్స్ట్ ఆవిడని ఎక్కువగా మా ఏరియాలోనే తిప్పాం. అప్పుడు రాళ్ళ దెబ్బలు అన్నీ తింది. ఆవిడకి ఇచ్చారు, ఇంకా మాట్లాడలేకపోయాను. సో ఆవిడ వచ్చింది, నెగ్గింది. 94లో అసెంబ్లీ టికెట్ ఇచ్చారు నాకు, ఓడిపోయాను. 99లో అసెంబ్లీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయాను. ఇంకా వదిలేశాను, ఇంకా మనం అలా నెగ్గే పరిస్థితి లేదు. 2004లో పార్లమెంటు రాజశేఖర రెడ్డి గారు నాకు లేదని చెప్పేసి తెలిసిపోయింది. మనకి అనవసరం ఊరికే ప్రయత్నించడం, టక్కనే అనౌన్స్ అయిపోయింది. 2004, 2009 మనకు తెలుసు కదా, 2 సార్లు ఎంపీ నెగ్గాం. ఒకసారి అయితే 2 సినిమా యాక్టర్లు, మురళీమోహన్, కృష్ణరాజు, పిఆర్పి కృష్ణరాజు. నేను ఎక్కడా జరగలేదు. నాకు తెలిసి ఇండియాలో 2 సినిమా యాక్టర్లు పోటీ చేయడం, 2 హీరోలు. నేను గెలిచాను. అదే రామోజీరావు గారు గొడవ తర్వాత. సో ఆల్మోస్ట్ పోలింగ్ అయ్యే వరకు కూడా నేను థర్డ్ క్యాండిడేట్ కిందే అందరూ ఫోకస్ చేస్తూ వచ్చారు. అది ఈనాడు ఎఫెక్ట్. అది ఈనాడు న్యాచురల్గా అపోజ్ చేస్తుందని నాకు తెలుసు. ఆయన ఎరకులో పెట్టే ఈ స్టేట్మెంట్లు అవి ఇచ్చాం కాబట్టి ఆయన అన్ని రకాలుగా చూస్తాడు తొక్కేయటానికి, అందులో అనుమానం ఉంది. కానీ సక్సెస్ అవ్వలేపాడు. ఎందుకంటే ఓన్లీ లక్ ఈజ్ విత్ మీ ఆర్ గాడ్ ఈజ్ విత్ మీ అంతే. ఇలాగ ఈ పాలిటిక్స్ నేను ముందు నుంచి కూడా నాకు 83 ఆ టైం నుంచి తెలుసు. బ్రాహ్మిన్ పాలిటిక్స్లో సక్సెస్ అవటం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా పెద్ద రిచ్ కమ్యూనిటీ కాదు, 10 మంది వచ్చి కాపాడరు. నెక్స్ట్ అసలు గవర్నమెంట్తో పనే ఉండదు బ్రాహ్మణులకి. ఏముంటుంది, ఉద్యోగం చేసుకునే బ్రాహ్మణులకి ఏదో ట్రాన్స్ఫర్ అలాంటి పనులు ఉంటాయి. కానీ ఈ కాంట్రాక్ట్లు చేసుకునేవాడు అలాంటి వాళ్ళకి ఫండింగ్ విపరీతంగా వస్తుంది. వాళ్ళు ఉపకారాలు చేస్తూ ఉంటారు, ఫండింగ్ తీసుకుంటూ ఉంటారు. నాకు ఎప్పుడూ బ్రాహ్మణులు అందరూ నాకు పనిచేశారు. నన్ను తిట్టేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు అందరూ. ఎలక్షన్ టైం వచ్చేటోడికి మాత్రం ఏదో ఇంకా ఎవడో లేడు, మనాడే ఉన్నాడు, ఇంకెవడన్నాడు, ఒకడే ఉన్నాడు ఇంకని తిట్టుకుంటూనో ఏడుస్తూనో ఏదో రకంగా మొత్తానికి నాకు ఫుల్ సపోర్ట్ వచ్చింది. బ్రాహ్మిన్స్ నుంచి బాగా సపోర్ట్ వచ్చింది. రామోజీరావు గారు గొడవ తర్వాత తెలుగుదేశంలో ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ నన్ను బాగా శత్రువు కింద చూశారు. సరే న్యాచురల్గా వస్తుంది అనుకున్నాం. నా తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికీ మిమ్మల్ని నన్ను ఇద్దరిని శత్రువులుగానే చూస్తూ ఉన్నారు. ఏం కారణం తెలియదు కానీ నేను అనుకుంటాను ఎందుకు అంత ఇది అయిపోయింది. కానీ నా అదృష్టం ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను దూరం వెళ్ళిపోలే. అది కరెక్ట్. అది నాకు ఉంది. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. Individually there are people who are with you. Whoever was there with me before that. ఎందుకంటే 83 తర్వాత ఆల్మోస్ట్ ఆ కమ్యూనిటీ ఎవరు కాంగ్రెస్లో లేరండి. పెద్ద పెద్ద లీడర్స్ ఉండిపోయారు, కానీ చిన్న వాళ్ళంతా లీడర్స్ ఉన్నారు, కానీ ఓటింగ్ లేదు. కరెక్ట్ మీరు చెప్పిన మాట అది. కానీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, కానీ ఫ్రెండ్షిప్ ఏం మారలే. నా మీద వాళ్ళ దృష్టి కానీ యాటిట్యూడ్ కానీ ఏం మారలే. రామోజీరావు గారిది ఇంత గొడవ, అందరూ బూతులు తిట్టి అది చేసి ఇది చేసిన వాళ్ళు మాత్రం మావాడే అలాంటి వాటికి ఎందుకు వెళ్తారు, మావాడు చాలా మంచిడే అని అంటారు. అదో బ్లెస్సింగ్. కానీ ఇవన్నీ రాజకీయాల్లో ఉన్న తర్వాత తప్పవు, తిడుతూ ఉంటారు. మొన్న ఈ మధ్య అయితే ఆంజనేయులు గారిని చూడడానికి వెళ్ళానని కాబట్టి ఒక 100 వీడియోలు వచ్చాయి. అవును, చూశాను. దాని మీద నేను కూడా వచ్చిన వీడియో చేసి పంపించడం కూడా జరిగింది. ఒకటే వీడియోలో ఇంకోటి ఉందన్నట్టుంది, 2, 3 వీడు ఏం తప్పు చేశాడు, ఎందుకు ఇలా తిడుతున్నారని వచ్చాయి తప్ప మిగతా ఇంకా మామూలుగా లేవు. అవును, తిట్టి సరే మామూలుగా మనం వాళ్ళకి తిట్టేటువంటి ఆనందాన్ని కలిగిస్తే వీడియోలో ఇంకోటి ఉందన్నట్టుంది, 2, 3 వీడు ఏం తప్పు చేశాడు, ఎందుకు ఇలా తిడుతున్నారని వచ్చాయి తప్ప మిగతా ఇంకా మామూలుగా లేవు. అవును, చూచాను. సరే మామూలుగా మనం వాళ్ళకి తిట్టేటువంటి ఆనందాన్ని అంటే నేను ఒక విషయంలో మన ఇద్దరికీ సారూప్యం ఉంది. ఎవరు అధికారంలో ఉంటే ఆ బ్యాచ్ మన వాళ్ళు తిడుతూ ఉంటుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించినందుకు మిమ్మల్ని నన్ను ఆ బ్యాచ్ తిట్టినప్పుడు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు
వీళ్ళని ప్రశ్నిస్తున్నందుకు ఈ బ్యాచ్ మనల్ని తిడుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని తిట్లు సరే. దానికి ఈ మధ్యన నేను భారతం చదువుతున్నాను ఈ మధ్య. అందులో ఒక మంచి శ్లోకం దొరికింది. శపథా యత్ కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి, శప్యమానస్య యత్ పాపం శపంతుమను గచ్చతి. అర్థం కూడా చెప్పండి, సంస్కృతం తెలియదు. మిమ్మల్ని తిట్టేవాడు, శపం అంటే శాపం చేసేవాడు అంటే తిట్టడం, వాడు మిమ్మల్ని తిడుతున్నప్పుడు వాడు చేసుకున్న పుణ్యం అంతా మీకు వచ్చేస్తుంది. మీకు వచ్చేస్తుంది, పోవడం కాదు. ఏమంటే మనం అనుకుంటాం వీడేం పుణ్యం చేశాడు, వీడి పుణ్యం నాకెందుకు, వీడు ఎప్పుడు పాపాత్ముడు అని అనుకుంటాం. వాడు తిడుతున్నాడుగా మనని. ఇంకో రెండో లైన్ ఉంది, అదేంటంటే వాడు చేసిన పుణ్యం మీకు వచ్చేయటమే కాదు, శప్యమానం తత్ పాపం శపంతుమని గచ్చది. అంటే వాడు చేసేటువంటి పుణ్యం మనకు వచ్చేసి మన దగ్గర ఉన్న పాపం అంతా వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను అనుకుంటూ ఉంటాను, నేను ఏ పుణ్యకార్యాలు చేయలేదు, ఎందుకు నాకు ఇంత మంచి జీవితం ఇచ్చాడు. ఇలా వీళ్ళందరూ తిట్టి ఎక్కడైనా వాళ్ళు తిట్టడం ఆపేస్తారేమో అని ఒకసారి అనుమానం వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నాను. అసలు నిజంగా ఒకసారి అనిపిస్తుంది, ఎవడో ఏం తిట్టకపోతే అసలు లైఫ్ ఏముంది. మీరు కొంత చాలా క్రూషల్ టైంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఎంపీగాను. ఓవరాల్గా కాంగ్రెస్లోను సోనియా గాంధీ గారికి కూడా చాలా క్లోజ్గా వర్క్ చేశారు. కోర్స్ రాజశేఖర రెడ్డి గారితో ఇంకా సరే ఇది చాలా స్ట్రాంగ్ బంధం. ఆ టైంలో జరిగిన ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ కానీ ఎనీథింగ్ యూ కెన్ రికలెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఒకటి నేను చెప్తాను, అది మీరు నాతో అన్నారు కాబట్టి మీకు ఒక చిన్న లీడ్ ఇస్తాను, అది మీరు చెప్పొచ్చు. ఏదో ఒక ఇష్యూలో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ చెప్పింది చేయటానికి ఇష్టపడలేదు, బట్ ఆ మెసేజ్ ఆమెకు పోవాలి అని అంటే మీ ద్వారా పంపించారని, మీరు వెళ్ళి ఆమెను టైం అడిగితే వెంటనే అర్థం చేసుకొని ఆయన వద్దన్నదని చెప్పారు. ఒకటో మీరే చెప్పారు, మీకు గుర్తుండి ఉంటే. అది ఒకటి ఏదో ఒకటి చేస్తే దీనివల్ల ఇంప్లికేషన్స్ చాలా ఉన్నాయి, ఆమె కాస్త బ్రీఫ్ చేయమని అన్నాడని. అది చాలా ఆమెకు ఇంపార్టెంట్ ఇష్యూ అని అది ఏదో చెప్పారు. మరి మీరు మర్చిపోయి ఉంటే అది వదిలేయండి, ఇంకేదైనా గుర్తుంటే అది చెప్పండి. 4-5 సార్లు వెళ్ళాను నేను అలాగా. ఏదో ఒకటేమో పెట్రోలియం దీనికి సంబంధించి అంబానీ వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇష్యూ, అది ఇష్యూలో ఉన్నప్పుడు ఆవిడే అడిగినట్టుంది నన్ను. ఆవిడ నన్ను ఎందుకు ఇలాగా మీ సీఎం ఇలా మాట్లాడుతాడు ఏదో అంటే నేను ఇంక చెప్పాను. ఏమంటే ఆవిడ ఇలా కొంచెం డౌట్గా ఉందంటే, మరి నువ్వే క్లియర్ చేయలేకపోయావా అన్నాడు. నేను ఏం క్లియర్ చేయను, నేను ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తమిళనాడు, ఆవిడ ఎందుకుందో ఆ మాట అనేసి మీతో చెప్పమని అన్నట్టుంది. మళ్ళీ ఆయన దానికి ఆయనే వెళ్ళి కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదొకసారి. తర్వాత చిరంజీవి కాంగ్రెస్లో చేరతాడని అది నాకే లెటర్ ఇచ్చి పంపించాడు వెళ్ళి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మొన్నడే, అంటే సెకండ్ టైం. అది వెళ్ళి ఆవిడని కలిశాను, చెప్పాను. అదొకటి. ఏదైనా సోనియా గాంధీ నన్ను అంత దగ్గరికి తీసుకుని సిడబ్ల్యూసి మెంబర్ ఇచ్చి, తమిళనాడు అన్నది మోస్ట్ క్రిటికల్ స్టేట్ అండి. చాలా సీనియర్లకే ఇస్తారు ఆ స్టేట్, ఎందుకంటే అక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ రాదు, అఫీషియల్ పార్టీతోటి దగ్గరగా ఉండాలి. దానికి పెద్ద సీనియర్ని నన్ను వేస్తే నేను అసలు ఎవరో తెలియలేదు. మీడియా వాళ్ళు అడిగారు హూ ఇస్ దిస్ అరుణ్ కుమార్ అని. చెప్పడానికి ఆ ప్రెస్ మీట్ పెట్టిన ద్వివేది పెట్టాడు, జనార్దన్ ద్వివేది. వాడికి తెలీదు ఎవరు అరుణ్ కుమార్ అని. అలాంటి మనిషిని తీసుకొచ్చి వేసేది నన్ను. కారణం రాజశేఖర్ రెడ్డి అండి. రాజశేఖర్ రెడ్డి గారు నా ఇమేజ్ని మన్మోహన్ సింగ్ గారి దగ్గర కానీ సోనియా గాంధీ గారి దగ్గర కానీ చాలా అవసరానికి మించి చాలా ఇది ఇచ్చాడండి. ఆయనకి ఒకటే ఒక నమ్మకం ఏంటంటే, ఆయన అన్న మాటని నేను దాన్ని ఎలివేట్ చేసి నిజంగా వీడు నిలబెట్టుకున్నాడురా, ఎంత గొప్పవాడు వీడు, రాజశేఖర రెడ్డి చెప్పింది రైటే అని నేను అనిపించలేకపోవచ్చు. కానీ నా లేజినెస్ వల్ల చెడ్డ పేరు మాత్రం తేవాలి. నాతో చెప్పాడు ఒకసారి, నీ వల్ల చెడు మాత్రం రాదు, అది గ్యారంటీ ఉంది మాకు, నువ్వు పని ఎగ్గొట్టేయడం అలవాటైపోయింది, పని ఎగ్గొట్టేసి పారిపోతామని తప్ప అంతకన్నా మాకు నీకంటే భయం ఇంకేం లేదు అరే. ఏదైనా ఒక లైఫ్లో ఉండే నేను అనుకుంటాను, లైఫ్లో అదొక బ్లెస్సింగ్.
కొంతమంది కలుస్తారు, వాళ్ళతోటి ఏ పని ఏనాడు జరగదు, కానీ చాలా ఆత్మీయులు అయిపోతారు. కొంతమంది చాలా తక్కువ కాలంలో అవసరాన్ని మించి మనల్ని, నాకు పెద్ద ఫ్యాన్స్ ఎవరంటే నా స్పీచ్ ఫ్యాన్స్ నెంబర్ 1 మా జక్కంపూడి రామ్మోహన్ రావు, నెంబర్ 2 వంగవీటి రంగా, నెంబర్ 3 డాక్టర్ రామచంద్రరావు, నెంబర్ 4 రాజశేఖర రెడ్డి. వీళ్ళు మొట్టమొదటి నేను మాట్లాడకపోతే మీటింగ్ లేనట్టే లెక్కేసేవారు. ఎక్కడ పోయావు నువ్వు లేకుండా ఎలాగని. వంగవీటి రంగంతో నాకంతా ఒక 2 ఏళ్ళు, ఆ 2 ఏళ్ళలో ఒక 25-30 మీటింగ్లు ఇద్దరం కలిసి ఆయన మాట్లాడలేకపోయేవాడు, నా చేత మాట్లాడించేవాడు. అది నాకున్నది కూడా మాట్లాడడం అంటే మాట్లాడడం కొంచెం ఏదైనా డ్రాఫ్టింగ్లో చేసేవాళ్ళు. అది బ్రాహ్మణులు అందరికీ ఉంటుంది, అది జెనెటిక్గా వచ్చిందే, అందరూ మాట్లాడగలరు, నాకు అవకాశం వచ్చింది అంతే. సో నో రిగ్రెట్స్. పాలిటిక్స్లో నేనేమి పాడైపోలేదు అలా అని చెప్పి ఏమి గొప్ప ఇదైపోలేదు. బట్ అట్లీస్ట్ నన్ను లైక్ చేసేవాళ్ళు 10 మంది ఉన్నారు, వాళ్ళు హోల్ హార్టెడ్గా లైక్ చేస్తారు. హేట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. సరే, అసలు పని చేసేవాడికి హెడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, చేయని వాడికి ఏమి ఉండరు కదా. సో దాంట్లో ఏమి బాధపడాల్సింది లేదు, ఇగ్నోర్ చేయాల్సిందే, కానీ దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే ఇంకోటి ఉంది, నన్ను వచ్చి పని అడిగేవాడు ఉన్నాడు, చేయలేరని తెలుసు, చెయ్యలేను కాదు, ఇది వెళ్ళిపోయింది. పని ఎప్పుడు అడుగుతారండి వచ్చి, అందులో ఏదో చిన్న తేడా ఉండి, ఐవీఆర్ కృష్ణారావు డైరెక్ట్గా అడిగితే చేయడు కాబట్టి అరుణ్ కుమార్ దాకా వెళ్దాం అని వస్తారు నా దగ్గరికి. అలా ఎవడో నా దగ్గరికి వచ్చేవాడే కాదు, ఎందుకంటే నాకున్న సర్కిల్లో రాంగ్ పని చేయించుకుందాం అనేవాళ్ళే ఎవరు లేరనమాట. నెక్స్ట్ అలా చేయించుకునే వాళ్ళకి వేరే బోల్డ్ మంది ఉన్నారు. ముందు ఒక ఇమేజ్ వెళ్ళిపోయింది, వీడు చేయడని, వీడు చేయడు, వీడు ఎలాంటి పనులు అసలు ముట్టుకోడు. బ్యూరోక్రసీలో మీది ముళ్ళ మీద నడక, మాదేం మేము నడవకుండా కూర్చుంటే చాలు. మేము దేశానికి చేసిన పెద్ద సేవ ఏంటంటే ఏమీ చేయకపోవటం, మీరు చేయటం అంటే మింగేయటమే. అలా వచ్చింది కదా. ఏంటి ఇప్పుడు డెమోక్రసీ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, అదే యాక్చువల్ అబ్రహాం లింకన్ అనుకుంటాను డెఫినేషన్. ఇప్పుడు ఏంటి, ఫర్ ద బిజినెస్ మ్యాన్, బై ద బిజినెస్ మ్యాన్, ఆఫ్ ద బిజినెస్ మ్యాన్. ఫర్ ద మనీ, బై ద మనీ, ఆఫ్ ద మనీ. అది క్లియర్గా అర్థమైపోతుంది కదా. దాంట్లో ఫిట్ ఇన్ కూడా కాలేము, దాన్ని ఫిట్ ఇన్ కాలేము, అలా అని వదిలేయలేము. అందుకని ఏదో మాట్లాడుతూ ఉంటాం, బూతులు తిట్టించుకుంటూ ఉంటాం. సరే, అదో కార్యక్రమం అనుకోవటమే. నో రిగ్రెట్స్. మన్మోహన్ సింగ్ గారు నాతో చాలా బాగుంది. ఆయన ఒకసారి విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్ అయింది. ఆ పబ్లిక్ మీటింగ్లో నేను ట్రాన్స్లేషను, నా వెనకాలే రాజశేఖర రెడ్డి గారు సీఎం, కేశవరావు గారేమో పీసీసీ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏదో పిలిచి చెప్పే అంటాడు, ఆయన చెప్పకుండా నేను అలా చెప్పనండి అంటే, ఏదో కలిపి చెప్పే అక్కడికి, ఏదో నువ్వు ఆయన చెప్తుంది. ఇది ఎక్కడ కూడా బాబు, ప్రధానమంత్రి స్పీచ్ ఇది అని. ఆయన స్పీచ్ అయ్యాక ఏమన్నాడంటే, నేను ఇప్పటివరకు చాలా మీటింగ్స్, చాలా స్టేట్లు, చాలా ఇది చేశాను, కానీ ఇలా రెస్పాన్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, నేను చెప్పిందే చెప్పేవా నువ్వు అని అడిగాడు. అంటే వీళ్ళు ఏవో వేరే చెప్పమన్నారండి, నేను చెప్పలేదు, మీరు చెప్పిందే చెప్పాను. ఎందుకంటే చెప్తే పేపర్ వాళ్ళు రాసేస్తారు మొత్తం లైవ్, ఆ లైవ్లో కూర్చుని వెంటనే దాన్ని మళ్ళీ రీప్లై చేయించి మా పొజిషన్ పార్టీ వాళ్ళు కూర్చుని చూడు ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు. ఒకసారి అది జరిగింది, మన విజయవాడలో సోనియా గాంధీ మీటింగ్ అవుతుంటే TV9 వాళ్ళు ఎవరో పెట్టి తెలుగుదేశం తరఫున ఇంకా వేరే పార్టీ ఏదో ఉన్నట్టుంది, తెలుగుదేశమే మెయిన్, కూర్చోబెట్టి మీటింగ్ మొత్తం అక్కడ రన్నింగ్ కామెంటరీ, ఆవిడ చెప్తుంది ఏంటి, ఈయన చెప్తుంది ఏంటి అని. అదే ట్రాన్స్లేషన్ దాని మీద ఎక్కడా దొరకలే. నేను ఎగ్జాజరేట్ చేసేవాడినేమో, కొంచెం పెంచేవాడినేమో, కానీ దాన్ని ఇంప్రూవింగ్ అంటారా, అది చేశాను తప్ప. ఒకసారి మాత్రం రాజీవ్ గాంధీ గారి 85లో విశాఖపట్నం మీటింగ్, రాజీవ్ గాంధీ గారు ఏమన్నాడంటే, విమెన్ కోసం ఏదో ప్రోగ్రామ్ పెడుతున్నాం, ఇట్స్ ఎ టైం బౌండ్ ప్రోగ్రామ్, అన్నీ కరెక్ట్గా టైంకి జరుగుతాయని ఏదో చెప్పాడు. నాకు టైం బౌండ్ అని అన్నాడని విన్నాను, విని కూడా నేను ఏం చెప్పానంటే, టైం బాంబు లాంటి ప్రోగ్రాం వస్తుంది, బడేలు మన పేరు, ఇట్స్ నాట్ టైం బాంబు అన్నాడు. ఆయనకి అర్థమైపోయి పేలుతుందని చెప్పాను. మొన్నటి పేపర్లో అన్నింటిలో బాక్స్ ఐటమ్, రాజీవ్ గాంధీ సభలో బాంబు పేల్చాడని కావాలని చెప్పాను. ఆయనకి చెప్పేశాను వెంటనే, కరెక్ట్గా వెళ్ళాలంటే మరి ఎలా చెప్పాలి కదా అని.
ఏదో ఒక అంతేండి నా లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్ నేను రాజీవ్ గాంధీ గారికి ట్రాన్స్లేటర్ అన్నాను. ఆ ట్రాన్స్లేటర్ అవ్వటం, ఆయన ఇంప్రెస్ చేయగలగటం, దాంతో వెంటనే రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా రావడం. ఈయన ఇంకెవరిని రానిచ్చేవాడు కాదు రాజశేఖర రెడ్డి. తర్వాత మధ్యలో రాజశేఖర రెడ్డిని తీసి వెంగళరావు గారిని పెట్టారు. వెంగళరావు గారు నన్ను రానిచ్చేవాడు కాదు స్టేజ్ దగ్గరికి. 2 సార్లు వచ్చాడు వెంగళరావు గారు ఉండగా, 2 సార్లు నేను వెళ్ళలేదు, ఎందుకంటే నన్ను రానివ్వలే. ఆయనకే నేను అని కాదు టార్గెట్, రాజశేఖర రెడ్డి టార్గెట్. రాజశేఖర రెడ్డికి కొంచెం హ్యూమన్ టచ్ చాలా ఎక్కువ ఉంటుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయనకి నాకు రాజకీయ సంబంధం తప్ప అంతకుముందు మాకేం పరిచయం లేదు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాకే నేను ఆయన కలవటం మొదలెట్టాను. అంతకుముందు మినిస్టర్ చేశాడు, కానీ అప్పుడు రామచంద్రరావు గారు నాకు అప్పటికే తెలుసు. మాకు ఎమ్మెల్సీ పోటీ చేశాడు ఈయన. రామచంద్రరావు గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ 81లోనే ఇప్పుడు పోటీ చేసేప్పుడు మేమే క్యాంపెయినింగ్ అంతాను. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు తెలుసు, ఆయన ఇప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. ఈయన 89లో ఎంపీ అయ్యాడు. 90లోనో 91లోనో ఎప్పుడో క్వార్టర్స్లోంచి ఆయన బయటకు వస్తున్నాడు. ఆయన 3rd ఫ్లోర్లో ఉండేది. బయటకు వస్తే నేను అప్పుడే 11 ఎంతో అయింది, ఆయన పార్లమెంట్కి వెళ్తున్నాడు. నేను అప్పుడే ఆటో దిగుతున్నాను అక్కడ. నేను అక్కడే దిగేవాడిని. దిగుతుంటే ఈయన కారు ఎక్కడానికి వచ్చాడు. వచ్చి ఏంటి ఇప్పుడే వస్తున్నావా అన్నాడు. ఇప్పుడే వస్తున్నాను సార్. డిసెంబరు, పెద్ద చల్లగా లేదు, కారు ఎక్కి అన్నాడు. స్నానం ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, స్నానం చేసి వస్తాను. కారు ఎక్కు ముందు అన్నాడు. కారు ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని డ్రైవర్ తోటి కనాట్ ప్లేస్ మాని అన్నాడు. డ్రైవర్ కాదు, తనే డ్రైవ్ చేస్తున్నాడు. డైరెక్ట్గా కన్నాట్ ప్లేస్లో అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి గుడి అది ఉంటుంది. ఆ గుడి దగ్గర ఆపి, దిగు, డబ్బులు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయండి. ఏంటంటే ఏం కావాలన్నా. ఆ వరస అంతా స్వెటర్ షాప్ ఉంటుంది. ముందెళ్ళి స్వెటర్ కొనుక్కుని స్వెటర్ వేసుకుని ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళి, ఇది ఢిల్లీ, ఇది కోల్డ్ వేవ్ కొడుతుంది, మన వడదెబ్బలాగా కొట్టిందంటే చచ్చిపోతాం, న్యూమోనియా తగిలి. ఏంటో చొక్కా లోపల బనీన్ కూడా లేకుండా అన్నాడు. లేదు బాగానే ఉంది కదండి, మధ్యాహ్నం మధ్యాహ్నం దీనికి ఇప్పుడే తీసుకొచ్చేలా అంటే మాట్లాడుకో ముందు. ఎప్పుడు కూడా డిసెంబర్ టు మార్చ్ స్వెటర్ లేకుండా అక్కడిక్కడ ఉండకూడదు అన్నాడు. అలాంటి దింపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది, వెళ్ళి స్వెటర్ కొనుక్కోయని వెళ్ళిపోవచ్చు. మన మీద, మన బద్ధకం మీద అంత నమ్మకం అనమాట. అబ్సల్యూట్లీ, ఐ మీన్ హ్యూమన్ టచ్ ఉందిలేండి, కరెక్టే, దాంట్లో ఏమి డౌట్ లేదు. నేను కూడా వర్క్ చేశాను. సో గుడ్ సార్, మీతో ఈరోజు థ్యాంక్ యూ. సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్. అంతా మామూలు ఈ ఛానల్స్ వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళతో కూర్చోవడం కానీ ఒక ఇంటలెక్చువల్ తోటి ఫస్ట్ టైము. అందుకే ఎక్కడ ఏమేమి అడిగారో కూడా మర్చిపోయాను, ఏం చెప్పానో కూడా మర్చిపోయాను. ఓకే సార్, థ్యాంక్ యూ.